వెంకటరమణ కాపాడు తండ్రి. శరణు. గుడ్ మార్నింగ్ సార్. ఇంగ్లీష్ అలా కూలి చేయకపోతే శుభ్రంగా తెలుగులో మాట్లాడదురా. తెలుగులో అంత మంచి మాట ఎక్కడ ఉంది సార్? ఏడ్చా కానీ చిన్నమ్మాయి లేచిందా? ఇంకా లేవలేదండి. అదయా, ఈ కాలంలో ఆడపిల్లలు చేతికి రిస్ట్ వాచ్ పెట్టుకునే నిద్రపోతారు. ఎందుకురా? పొద్దునే లేవడానికి. ఏడిచావు? అందుకు కాదురా, పొరపాటున ఒకవేళ మెలకు వస్తే ఒకసారి అలా టైం చూసి మళ్ళీ నిద్రపోవడానికి రా సన్నాసి. అందుకునా అరుణమ్మ గారు అన్ని వాచీలు కొంటారు. అరుణా, అరుణా, ఎంత పొద్దుకిందో చూడమ్మా, ఇంకా లేవలేదు నువ్వు. కాఫీ తాతయ్య. ఏమిటి ఇంకా ఇవ్వలేదు నీకోడు? రే యాదయ్య, యదవయ్య, అమ్మాయి గారు ఇంత పొద్దుగా నిద్ర ఎందుకు లేవలేదు? ఘాటైన కప్పు కాఫీ ఇవ్వకపోవడం వల్ల. తెలుసు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? పాలవాడు పాలు ఇవ్వలేదు సార్. ఇవ్వలేకపోతే ఊరుకుంటారా? గాడి చేయబట్ట. అలాగే సార్. చూసారా, తెల్లవారుదాం లేవగానే మీకు ఘాటైన కాఫీ, నాకు ఘాటైన తిట్లు. నాకు అదే స్ట్రాంగ్ కాఫీ. అలాగే సార్. దూడ పాలు తాగింది బాబా. అదేంటండి మనిషిగా పుట్టి మీకు? ఏం చేయమంటావరా, పుట్టిన మన్నాడే దూడ వచ్చింది. దూడ గుడిస్తే గానీ పాలు ఇవ్వదు. అంచేతే మరి నేనే దూడ వేసి వేసాను. అవసరం అవుతే దున్నపోతు వేషం కూడా వేసేటట్టున్నారే. మనుషుల్ని మోసం చేసింది కాకుండా పశువులను కూడా మోసం చేస్తున్నారన్నమాట. ఏం చేయమంటావు, ఈ ఎదవ పొట్టకి 1000 వేషాలు బ్రహ్మం అన్నాడు. మొత్తానికి లింగం గారు మీది ఎదవ పుట్టను మాత్రం ఒప్పుకున్నారు. యాదయ్య, నీతో పెద్ద బాధయ్య. సంతోషించంగానే లింగం గారు ముందర పాలు పోయండి. బెడ్ కాఫీ ఇవ్వలేదని చిన్నమ్మ గారు సేవట పాకాల మీద పడిపోతున్నారు. కాకర పువ్వుతలే కాకా పట్టలేపోయావా? అది నీ బుద్ధి, నీ బుద్ధి. అవును, ఈ పాలేనా? పాలు కాదు, నీళ్లు. అర్ధరాత్రి లేచి అయ్యగారి గురించి పాలు పిండి దాచాను. పాలు పిండి దాచావా లేకపోతే పిండి పాలు దాచావా? యాదయ్య, నాతో నీకు పెద్ద బాధ. మిల్క్ ఇన్ దిస్ బాటిల్స్ ఇచ్చేయండి. మిల్క్ ఇన్ దిస్ గిన్నీస్. ఒకటి. అయ్యగారు కాఫీ. అరుణ్కి ఇచ్చావరా? ఇచ్చానండి. ఆలస్యమైనందుకు అరగ కాఫీ ఎక్కువ తాగేశారు. వీరబ్రహ్మం, అందుకు కారణం నువ్వు చేసిన ఆలస్యం కాదులేవా, నేను పోసిన పాలు. కూర్చోరావుగా కూర్చో. కాస్త కాఫీ పోస్తావేంటి? పొద్దునే గదుకు తడిపాను అనుకోండి, అయినా నేను పోసిన పాలు ఎలాగుంటాయోనని శాంపుల్ చూస్తారు అంతేగా. అందుకనే రెండోది కూడా తెచ్చా. అదే 2 కప్పులు తెచ్చావు, రావులంగా వస్తాడు. నీకలా తెలుసురా? నీకేం తెలుసు అయ్యారు? ఆయన డైరెక్ట్ గా ఒంటింట్లోకి వచ్చేస్తాడు. ఆలస్యమైందని హాల్లోకి వచ్చాడు. నానా వేడి వేడి కాఫీతో పాటు తాజా తాజా వార్తలు చదువుతుంటే ఉంటుందో చూడండి. పట్టపగలు బజారులో పడి 10 మంది ఎదుట పక్షి కూని ఎడ్ల బండిని ఢీకున్న ప్యాసింజర్ ప్రయాణికులు 12 మరణించగా ఎడ్ల బండి సురక్షితంగా ఇల్లు చేరిన వైను. విన్నారా విన్నారా విన్నారా? ఏమిటయ్యా? కోరినప్పుడల్లా మీ కోడి గుడ్డు పెట్టాలంటే, పితికినప్పుడల్లా మీ గేదె పాలు ఇవ్వాలంటే ప్రొఫెసర్ పశుపతిని సంప్రదించండి. 7 ఎడ్లవారి వీధి, దున్నపోతులపేట. భూషయ్య గారు, మన పంట పండిందండి. ఈ మహానుభావుని వెంటనే పిలిపించి నీ గేదెల్ని కామధేనువులు, నీ కోళ్ళని కల్పవృక్షాలు చేస్తానంటావు. లింగం, ఇంత వయసు వచ్చినా నీకు ఈ చిట్కా బుద్ధి పోలేదు కదా? అంత మహత్యం ఉంటే వాడే లక్షాధికారి అయ్యేవాడు కదయ్యా. మమ్మమ్మ అలా అనకండి. దేశాన్ని ఉద్ధరించడానికి మహానుభావులు అప్పుడప్పుడు ఇలా అవతరిస్తూ ఉంటారు. పిలిపిస్తాను, చూస్తున్నా. గుడ్ మార్నింగ్ గ్రాండ్ ఫాదర్. మార్నింగ్ మిస్టర్ లింగం. గుడ్ మార్నింగ్ చిన్నబాబు. మార్నింగ్ మార్నింగ్. తాతయ్య, హౌ డు యు డు? రామలింగం గారు, మీ గేదెలు బాగున్నాయా? మీరు పాలు బాగా ఇస్తున్నారా? అది కాదురా, పెట్టే బెడత దిగా కాలేజ్ ఏమైందిరా? బాగా మూయించేశాం. కాలేజీ కప్పుకూలి 2 లెక్చరర్ల మరణం, అంతేనా? నో 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 నో, హాస్టల్లో ఇడ్లీ చండాలంగా ఉన్నాయి. ఆ తెల్లేక ఒక స్టూడెంట్ ఇడ్లీ విసిరేశాడు. ఆ తగిలి మంట తల పగిలింది. ఇది ఎవరు తక్కువ తెలియదాకా మేము స్ట్రైక్ చేశాం. అది కాదురా, మిమ్మల్ని కాలేజీ పంపేది చదువుకోమనా స్ట్రైక్ చేయమనా? చదువుకోమన్నారు కదా స్ట్రైకులు చేస్తున్నాం. చదవకలేదంటే ఏ గొడవ లేదుగా. పోయారు. రెడీయా? రెడీ.
నీకోసమే. అబద్ధం. నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు? నీ పేరేమిటి? రాదా? నా పేరు గోపి. రాత ఎక్కడ ఉంటుందో గోపికి తెలీదు. గొప్పేలే, వెళ్ళు వెళ్ళు. వాళ్ళంతా చూస్తే అల్లరి చేస్తాను. అవునవును, ఈ గోపికలు అల్లరి మనం పడలేం. రా. ఎక్కడికి రా చెప్తాను. ఎక్కడికి? ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో, ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో చేస్తున్నా వెంత వింతగారుడి. రోజు చూస్తున్నా కొత్తగానే ఉన్నది, కొత్తగానే ఉన్నది. ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో చేస్తున్నా వెంత వింతగారుడి. రోజు చూస్తున్నా కొత్తగానే ఉన్నది, కొత్తగానే ఉన్నది. మెరుపు వంటి చూపుల్లో మిసమిసలు చూస్తుంటే తడి పెదవులు తళతళమని తడబడుతూ పిలుస్తాయి. మెరుపు వంటి చూపుల్లో మిసమిసలు చూస్తుంటే తడి పెదవులు తళతళమని తడబడుతూ పిలుస్తాయి. కదలాడే పెదవులాడు కబురులేవ వినబోతే, కదలాడే పెదవులాడు కబురులేవ వినబోతే చెక్కిలిపై నొక్కు వచ్చి చిరిమి చూడమంటుంది. ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో చేస్తున్నా వెంత వింతగారుడి. రోజు చూస్తున్నా కొత్తగానే ఉన్నది, ఆహా కొత్తగానే ఉన్నది. ముందరున్న అందాన్ని మోజు తీర చూస్తుంటే వెనుకనున్న విరగాజులు విరిసి గుప్పుమంటాయి. ముందరున్న అందాన్ని మోజు తీర చూస్తుంటే వెనుకనున్న విరగాజులు విరిసి గుప్పుమంటాయి. వెనుక ముందులాడుతూ నే వెర్రెత్తిపోతుంటే మిడిసి పడే పడుచుదనం గడుసు నవ్వు నవ్వుతుంది. ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో చేస్తున్నారంత వింతగారుడి. రోజు చూస్తున్నా కొత్తగానే ఉన్నది, హాయ్ రోజు కొత్తగానే ఉన్నది. ఏమి నీ కళ్ళకి మేము గంతలు కడితే మా కళ్ళలో దుమ్ము కొట్టి వచ్చేస్తావు? సారీ, రాత రాలేదండి, నేనే. మీరైతే మాత్రం మాతో వచ్చిన మనిషిని ఎగర చూపాతారా? అబ్బా ఏం న్యాయం అండి. అన్యాయమే అనుకోండి. ఈ అన్యాయానికి వెంటనే కాంపెన్సేషన్ చేస్తాను. ఏమిటో అది? చూడండి, ఈ పక్కనే మా ఊరు. మీరందరూ మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి మా గృహం పావనం చేయమని ప్రార్థన. ఓహో అదా సంగతి. రాదా ఎంత సజ్జరాలివే. ముందుగా పట్టుబట్టి ఇక్కడిగా వెళదా ఉన్నావు. పిక్నిక్ పేరుతో కాబోయే అత్తవారి ఇల్లు ముందుగా చూసి వెళదామన్నా? చూసావా నీ వల్ల ఎంత అల్లరు. త్వరగా పెళ్లి డిన్నర్ ఇస్తే అల్లరు మానేస్తాం. అగ్రీడ్. పెళ్లి కూతురు గారు దయచేయండి. అమ్మా, ఏందైనా మా కాలేజీలో చదివే కొందరు అమ్మాయిలు మన ఊరు దగ్గరగా ఎక్స్కర్షన్ వచ్చారమ్మా. ఇంత దూరం వచ్చారు కదా, మా ఇంటి దాకా రమ్మని తీసుకొచ్చారు. అమ్మా, ఈ అమ్మాయి అనురాధ. నమస్కారం. అమ్మా, ఈ అమ్మాయి విజయ, రాణి, లత, మీనా, జయ, లలిత, భవాని. చూసావమ్మా, అందరూ సేవటపాకాయలు చుచ్చుబుట్లు. పాపు మీ అబ్బాయి మాత్రం వచ్చి చూస్తా పక్క. ఒక క్షణం కూర్చోండి, కాఫీ పలహారం తీసుకొస్తాను. ఎందుకండి మీరు అలా కూర్చోండి, మేమే చేసేస్తాం. కరెక్ట్. మా అమ్మ పాతకాలం మనిషి. మీ కొత్త వంటలు మా అమ్మ రుచి చూడాలి, అందుకని మీరే చేయండి. అలా అన్నారు బాగుంది. పలహారం ఏమిటి, వంటే చేసేస్తాం. వంటిల్లు ఎక్కడ? ఇటు అదండి.
గోపి, ఎవర్రా అనురాధ? మా కాలేజీలో చదువుతుందమ్మా. ఏమ్మా? ఏమీ లేదురా. ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే నాకు అదోలా అనిపిస్తోంది. ఎక్కడో పరిచయమైన ముఖంలాగా, ఎంతో ఆత్మీయాన్ని చూసినట్లు అనిపిస్తోంది. ఈ రోజుల్లో కాలేజీలో చదివే ఆడపిల్లలు ఇంత బాగా వంట చేస్తారు అనుకోలేదు. వంటంతా చేసింది రాధ. మేము ఊరికే అది ఇది అందించాం. ఎవరు చేస్తే అద్భుతంగా ఉంది. అయితే ఇంకే వంటింటి సర్టిఫికేట్ సంపాదించావు, అందులోనూ కాబోయే అత్తగారి దగ్గర. కనుక మనకు పెళ్లి భోజనం తప్పదు. ఎవరమ్మాయమ్మా నువ్వు? భూషయ్య గారి మనవరాలండి. భూషయ్య గారా? అయితే మీది ఏ ఊరు? రామచంద్రపురం. మీ నాన్న? అమ్మ నాన్న లేరండి. ఇంకేమండి, పేరు ఊరు అడ్రస్ అన్నీ తీసుకున్నారు. ఇక వాళ్ళ తాతయ్యతో మాట్లాడి పెళ్లి ముహూర్తం పెట్టించి పెళ్లి భోజనం పెట్టాల్సిన బాధ్యత మీది. కార్ రెడీ అయింది, ఇంకా మీరు బయలుదేరచ్చు. వెళ్ళొస్తాం.